కాంగ్రెస్ వచ్చినాక ఎట్లుంది? కాంగ్రెస్ వచ్చినాక ఏం మంచిగా లేదు బిడ్డ. ఆ, అప్పుడు మంచిగా ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఏం మంచిగా ఉంది, తికమక అవుతుంది. ఏం తికమక మంచి అంటే ఏం చేస్తాను తికమక? ఏది చక్కగా అయితలేవు పనులు, ఏది చేస్తుర్రు? ఉమ్, ఓ రైతు బంధు లేదు, మంచిళ్ళు చక్కగా వస్తలేవు, ఉమ్, ఓ కరెంటు చక్కగా ఇడుస్తలేడు, ఉమ్, అన్ని ఇబ్బందే పెడుతుండు. ఓ పింఛన్లు చక్కగా పంపుతలేడు. ఉమ్. ఆ, అంటే జీరో కరెంట్ చేస్తాను, కరెంటే తీసేస్తానట. కరెంటే తీసేస్తుంది. మరి కరెంట్ ఏడొస్తుంది బిడ్డ? సరిగా కరెంట్ వస్తుందో వస్తలేదు. తెల్లందాకా బోల్ర కాడికి పోతారు, అప్పుడేమో బోల్ర కాడికి పోకుంటుండే తెల్లందాకా మంచిగా కరెంట్ ఉండు. కరెంట్ ఉండి నీళ్ళు పొద్దున వేసి వస్తే తెల్లందాకా పోకపోదురు. ఇప్పుడు 10 కాగానే ఉరుకోవాలి, కరెంట్ మారుతుందని మళ్ళీ మోటార్లు చూసుకోవాలి. ఇట్లా 6 గ్యారెంటీలు ఇచ్చిండు కదా. ఏం గ్యారంటీ ఇచ్చిండు బిడ్డ? ఏం గ్యారంటీ ఇచ్చినా బాగలేదు ఇప్పుడు. ఉమ్. ఏం గ్యారంటీ ఇచ్చినా గట్టినే ఉంది. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా చేసిండు. నీళ్ళు వచ్చినాయి, నల్ల నీళ్ళు, ఫుల్ నల్ల నీళ్ళు వచ్చినాయి. ఆ, ఏ మనిషికి ఎట్లు ఇవ్వాలని ఇచ్చిండు, పెళ్ళిళ్ళు చేసుకున్నోనికి ఇచ్చిండు, ఆ, కానేటోళ్ళకి పైసలు పెట్టిండు, దవాఖానలు చూపించిండు. ఆ, అన్ని పిరీలు మంచిగా వచ్చినాయి. పింఛన్లు కూడా మంచిగానే ఇచ్చిండు. ఆయన అన్న కాడికి 2000 ఇస్తానట్టు 2000 ఇచ్చిండు. ఈయన 2000 కాదు 4000 ఇస్తానే, 4000 కాదు 3000 ఇస్తానే, ఏవి లేవు. అడ్డమైన బస్సులు పెట్టిండు. ఎందుకు పడైనాయి బస్సు? ఉమ్, ఏమన్నా బస్సు ఎక్కుతుంటే ఆడ నూకేస్తే మేము ఇట్టే పడాలి. ఉమ్, బస్సు ఎక్కితే ఎందుకు పడైనా బస్సులు కూడా ఎందుకు ఎక్కుతురు కండక్టర్లు? ఓ అమ్మా నాడు దిగురి, ఇంకో బస్సుకు రారు ఇట్లా అంటారు కండక్టర్లు కూడా. అట్లా నడుస్తుంది ఇప్పుడు పబ్లిక్. మంచిగా బస్సులు బంద్ పెట్టి ఇంకేదన్నా పనులు చేస్తే అయిపోవు. రైతు బంద్ వేసి గిదేసి మంచిగా వేస్తే అయిపోవు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ రాపించుకుంటాను కదా, ఇస్తానంట మొత్తం. డబుల్ బెడ్రూమ్లు ఇయ్యాడు, ఆడేమి ఇయ్యాడు. రాపించినప్పుడే మాట అంటుండే, ఏడిచ్చిండు. ఇందిరమ్మ ఇల్లు లేదు, ఏది లేదే, మాకు ఏది రాలే ఇప్పటికి కూడా. కాంగ్రెస్ పదావతలో ఏది రాలే. ఇక ఈ తెలంగాణలో ఇన్ని పనులు చేసిండు కానీ ఇక ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చినాక ఆయనతో మళ్ళీ మూలపడ్డాయి అన్ని. మరి కాదు, కేసీఆర్ మంచిగా చేసిందంటే మరి వాడగొడుతుంది కదా. ఇంకా కేసీఆర్ని మేమేం ఒడగొట్టలేదు, మా ఊళ్ళే ఆ, ఇక్కడనే ఒడగొట్టారు. మా ఊళ్ళో ఇచ్చిండు కేసీఆర్ మంచిగా. ఉమ్, అన్ని ఊళ్ళలో అట్లా వస్తే అయిపోవు మంచిగా. ఉమ్. మరి రానున్న రోజులల్లో మంచి చేస్తున్నా అంటారు మరి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఇక చేస్తుండేమో, ఏం చేస్తాడో ఏమో. ఇప్పుడైతే ఏం మంచిగా చేస్తాడు మాకైతే. అదే జనాలు మంచిగా అభివృద్ధి చేస్తా అని చెప్పేసి చేస్తా అన్నాడు. డబ్బులు తెచ్చిండు, ఏం లేదు. ఒకటి బస్సు పెట్టిండు, ఏం లేదు. బస్సులో ఈడికాడికి తిరుగుడు, పని ఏం లేకుండా తిరుగుతురు. పని లేని వాళ్ళు కూడా ఇక ఉరుకుతురు, బస్సుకి ఇటు పోతురు, అటు వస్తురు. అట్లా నా వేసుంటారు పని మాని వాళ్ళు. ఈ యాత్ర పోదామా, ఈ గుట్టకు పోదామా, ఆ గుట్టకు పోదామా, బస్సు ఎక్కుదామా, అట్లా. మరి జనాలకు మంచి చేసిన అని విజయోత్సవాలు కూడా చేసుకుండగా ఏం మంచిగా ఉన్నానా? కాకపోతే కరెంట్లు మంచిగా ఇచ్చి, నీళ్ళు మంచిగా ఇచ్చి, ఇవి ఇస్తే మంచిగా ఉండు. మరి పప్పు ఉప్పుల ధరలు ఏమైనా పెరిగినాయా తగ్గినాయా వచ్చినాక? పప్పు ఉప్పుల ధరలు ఉన్నాయి, అట్లనే పెరిగినాయి. ఎందుకు పెరిగినాయి? అంటే అన్ని ఉచిత బస్సులు, ఉచిత గ్యాస్లు ఇవన్నీ ఇవ్వటం వల్ల ఉచిత గ్యాస్ ఇస్తా అన్నాడు. అది 500 గ్యాస్ ఇస్తా అన్నాడు. అది ఏడుంటుంది? 5 లీటర్లు ఉంటుంది, 6 లీటర్లు వేస్తుంది. ఫుల్ 10 లీటర్లు ఉంటుందా? ఉంటనే లేదు గ్యాస్. వాళ్ళు కూడా మోసం చేస్తున్నారట. మరి 10 లీటర్లు వస్తలేదు, 5 లీటర్ 6 లీటర్లు వస్తున్నట్టుంది. తొందరగా అయిపోతుంది గ్యాస్. ఏడొస్తుంది అట్లా. మనకి రానున్న రోజులు ఏమన్నా మంచి చేస్తారంటవా? రానని రోజులు మంచిగా చేస్తాడో ఎట్లా చేస్తాడో వేస్ట్ వేసి పవితం. ఇవాళ కాదు కాంగ్రెస్ పవితం అప్పటి నుంచి ఇంతే బాధ కూడా కొత్త పథకాలు ఇస్తా అంట కదా జనాలకి అన్నాడు. చెప్తుండు బాగానే, కానీ ఇదివరకు ఏం లేవు. ఇంకా చెప్తుండే ముచ్చట్లు చెప్పుడే అంటవా? ముచ్చట్లు చెప్పుడే. అయిపోయే వరకు 5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ళ వరకు మేము ఇటు అయినట్టు అంతే. కాంగ్రెస్ వచ్చినాక ఎట్లుంది? కాంగ్రెస్ వచ్చినాక ఏం మంచిగా లేదు బిడ్డ. అప్పుడు మంచిగా ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఏం మంచిగా ఉంది, తికమక అవుతుంది. ఏం మంచిగా అంటే ఏం చేస్తాను తికమక? ఏది చక్కగా అయితలేవు పనులు, ఏది చేస్తుర్రు? ఓ రైతు బంధు లేదు, మంచిళ్ళు చక్కగా వస్తలేవు, ఓ కరెంటు చక్కగా ఇడుస్తలేడు, అన్ని ఇబ్బందే పెడుతుండు. ఓ పింఛన్లు చక్కగా పంపుతలేడు. అంటే జీరో కరెంట్ చేస్తాను, కరెంటే తీసేస్తానంట. కరెంటే తీసేస్తుంది. మరి కరెంట్ ఏడొస్తుంది బిడ్డ? సరిగా కరెంట్ వస్తుందో వస్తలేదు. తెల్లందాకా బోల్ర కాడికి పోతారు, అప్పుడేమో బోల్ర కాడికి పోకుంటుండే తెల్లందాకా మంచిగా కరెంట్ ఉండు. కరెంట్ ఉండి నీళ్ళు పొద్దున వేసి వస్తే తెల్లందాకా పోకపోదురు. ఇప్పుడు 10 కాగానే ఉరుకోవాలి, కరెంట్ మారుతుందని మళ్ళీ మోటార్లు చూసుకోవాలి. ఇట్లా 6 గ్యారెంటీలు ఇచ్చిండు కదా. ఏం గ్యారంటీ ఇచ్చిండు బిడ్డ? ఏం గ్యారంటీ ఇచ్చినా బాగలేదు ఇప్పుడు. ఏం గ్యారంటీ ఇచ్చినా గట్టినే ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా చేసిండు. నీళ్ళు వచ్చినాయి, నల్ల నీళ్ళు, ఫుల్ నల్ల నీళ్ళు వచ్చినాయి.
ఏ మనిషికి ఎట్లా ఇవ్వాలని ఇచ్చిండు, పెళ్లిళ్ళు చేసిన కొన్నోనికి ఇచ్చిండు, కానేటోళ్ళకి పైసలు పెట్టిండు, దవాఖానలు చూపించిండు, అన్ని పిరీలు మంచిగా వచ్చినాయి. పింఛన్లు కూడా మంచిగానే ఇచ్చిండు. ఆయన అన్న కాడికి 2000 ఇస్తానంటే 2000 ఇచ్చిండు. ఈయన 2000 కాదు 4000 ఇస్తానే, 4000 కాదు 3000 ఇస్తానే, ఏవి లేవు. అడ్డమైన బస్సులు పెట్టిండు. ఎందుకు పడైనాయి బస్సు? ఏమన్నా బస్సు ఎక్కుతుంటే ఆడ నూకేస్తే మేము ఇట్టే పడాలి. బస్సు ఎక్కితే ఎందుకు పడైనా బస్సులు కూడా ఎందుకు ఎక్కుతురు కండక్టర్లు? ఓ అమ్మా నాడు దిగురి, ఇంకో బస్సుకు రారు ఇట్లా అంటారు కండక్టర్లు కూడా. అట్లా నడుస్తుంది ఇప్పుడు పబ్లిక్. మంచిగా బస్సులు బంద్ పెట్టి ఇంకేదన్నా పనులు చేస్తే అయిపోవు. రైతు బంద్ వేసి గిదేసి మంచిగా వేస్తే అయిపోవు. డబుల్ బెడ్రూమ్ రాపించుకుంటాను కదా, ఇస్తానంట మొత్తం. డబుల్ బెడ్రూమ్లు ఇయ్యాడు, ఆడేమి ఇయ్యాడు. రాపించినప్పుడే మాట అంటుండే ఏడిచ్చిండు. ఇందులో మిల్లు లేదు, ఏది లేదే, మాకు ఏది రాలే ఇప్పటికి కూడా. కాంగ్రెస్ పదవతలో ఏది రాలే. ఇక ఈ తెలంగాణలో ఇన్ని పనులు చేసిండు కానీ ఇక ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చినాక ఆయనతో మళ్ళీ మూలపడ్డాయి అన్ని. మరి కాదు, కేసీఆర్ మంచిగా చేసిందంటే మరి వాడగొడుతుంది కదా. ఇంకా కేసీఆర్ని మేమేం ఒడగొట్టలేదు, మా ఊళ్ళే ఇక్కడనే ఒడగొట్టారు. మా ఊళ్ళో ఇచ్చిండు కేసీఆర్ మంచిగా. అన్ని ఊళ్ళలో అట్లా వస్తే అయిపోవు మంచిగా. మరి రానున్న రోజులలో మంచి యాత్ర అంటారు మరి రేవంత్ రెడ్డి ఇక చేస్తుండేమో, ఏం చేస్తాడో ఏమో. ఇప్పుడైతే ఏం మంచిగా చేస్తాడు మాకైతే. జనాలు మంచిగా అభివృద్ధి చేస్తా అని చెప్పేసి చేస్తా అన్నాడు. డబ్బులు తెచ్చిండు, ఏం లేదు. ఒకటి బస్సు పెట్టిండు, ఏం లేదు. బస్సులో ఈడికాడికి తిరుగుడు, పని ఏం లేకుండా తిరుగుతురు. పని లేని వాళ్ళు కూడా ఇక ఉరుకుతురు, బస్సుకి ఇటు పోతురు, అటు వస్తురు. అట్లా నా వేసుంటారు పని మాని వాళ్ళు. ఈ యాత్ర పోదామా, ఈ గుట్టకు పోదామా, ఆ గుట్టకు పోదామా, బస్సు ఎక్కుదామా అట్లా. మరి జనాలకు మంచి చేసిన విజయోత్సవాలు కూడా చేసుకుండగా ఏం మంచిగా ఉన్నానా? కాకపోతే కరెంట్లు మంచిగా ఇచ్చి, నీళ్ళు మంచిగా ఇచ్చి ఇవి ఇస్తే మంచిగా ఉండు. మరి పప్పు ఉప్పుల ధరలు ఏమైనా పెరిగినాయా తగ్గినాయా వచ్చినాక? పప్పు ఉప్పుల ధరలు ఉన్నాయి, అట్లనే పెరిగినాయి. ఎందుకు పెరిగినాయి? అంటే అన్ని ఉచిత బస్సులు, ఉచిత గ్యాస్ ఇవన్నీ ఇవ్వటం వల్ల ఉచిత గ్యాస్ ఇస్తా అన్నాడు. అది 500 గ్యాస్ ఇస్తా అన్నాడు. అది ఏడుంటుంది? 5 లీటర్లు ఉంటుంది, 6 లీటర్లు వేస్తుంది. ఫుల్ 10 లీటర్లు ఉంటుందా? ఉంటనే లేదు గ్యాస్. వాళ్ళు కూడా మోసం చేస్తున్నారట. మరి 10 లీటర్లు వస్తలేదు, 5 లీటర్ 6 లీటర్లు వస్తున్నట్టుంది. తొందరగా అయిపోతుంది గ్యాస్. ఏడొస్తుంది అట్లా. మనకి రానున్న రోజులు ఏమన్నా మంచి చేస్తాడు అంటావా? రానున్న రోజులు మంచిగా చేస్తాడో ఎట్లా చేస్తాడో వేస్ట్ వేసి భావితం. ఇవాళ కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి నుంచి ఇంతే బాధ కూడా కొత్త పథకాలు ఇస్తా అంట కదా జనాలకి అన్నాడు. చెప్తుండు బాగానే, కానీ ఇదివరకు ఏం లేవు. ఇంకా చెప్తుండే ముచ్చట్లు చెప్పుడే అంటావా? ముచ్చట్లు చెప్పుడే. అయిపోయే వరకు 5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ళ వరకు 5 ఏళ్ళ వరకు మేము ఇటు అయినట్టు అంతే.